గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. గిరిబాబు గారు, మన పెద్దవాళ్ళు ఒక పని మొదలుపెట్టే ముందు ఒక సామెత చెప్తుండేవాళ్ళు. ఆలస్యం అమృతం విషం. అంటే ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు త్వరగా మొదలు పెట్టేనరా, అది ఆలస్యం కాకూడదు. ఆలస్యం అయితే అమృతం కూడా విషం అయిపోద్ది అన్న కోణంలో చెప్పేవాళ్ళు. ఇంకొక విషయం కూడా చెప్తుంటారు. పెళ్లి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. 25 ఏళ్ల వయసులో పెళ్ళైపోవాలి, 30 ఏళ్ళు వచ్చేటప్పటికి 2 పిల్లలు పుట్టాలంటూ కూడా మన మన పెద్దవాళ్ళు, అంటే మన జీవితానికి సంబంధించి చెప్పిన సలహాలు, సూచనలు ఇవి. అంటే పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో ఒక నిర్దిష్టమైన వయసు అనేది డిసైడ్ చేశారు. 25 ఏళ్ల వయసుకి పెళ్లి కావాలి, 30 ఏళ్ల వయసుకి అంతా 2 పిల్లలు పుట్టాలి. ఎందుకంటే 50కి వచ్చేప్పటికి పిల్లల అంటే పేరెంట్స్ కి 50 వచ్చేటప్పటికి పిల్లలు ఒక 25 ఏళ్ల వయసుకి చేతికి అందొచ్చేస్తారు. తండ్రికి 50 వచ్చేటప్పటికి పిల్లలు 25 ఏళ్ల వయసుకు వచ్చేసి ఉద్యోగాలు చేస్తూ చేతికి అందొస్తారన్న కోణంతో చెప్తుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే, ఒక పని ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దానికి ఇన్ని రకాలుగా చెప్తారు. పెళ్ళి ఎప్పుడు, పిల్లలు ఎప్పుడు. మరి పెట్టుబడుల విషయంలో కూడా, మరి పెట్టుబడులు అనేవి ఏ సమయంలో మొదలు పెట్టాలి, ఏ వయసులో మొదలు పెట్టాలి అనే దానికి ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25 సంవత్సరాల వయసులో కనుక పెట్టుబడులు పెట్టడం మొదలు పెడితే 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మనం ఎంత సంపద సృష్టి చేయగలము? ఒక 35 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనం కానీ పెట్టుబడులు మొదలు పెడితే మనకి 60వ ఏట వచ్చేటప్పటికి మనం ఎంత సంపదను సృష్టించగలము అనే దానికి ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏదైనా చెప్పగలరు? కరెక్ట్ చెప్పారండి. ఆలస్యం అమృతం విషం. అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది అని అర్థం అక్కడ. అయితే ఇప్పుడు మనము దాన్ని పెట్టుబడులకు ఆపాదించాలంటే, సో నార్మల్గా మనము ఏం చేస్తాము, మీరు అన్నట్టుగా 20 సంవత్సరాలకు ఉద్యోగంలో చేరి పెళ్ళైన తర్వాత 30 సంవత్సరాల లోపల 2 పిల్లలు కలానని చెప్పారు కదా. దాంతోపాటుగా మనము పెళ్ళయిన తర్వాత లేదా ఉద్యోగం వచ్చిన ఇమీడియట్లీ మీరు కనుక ఖర్చులు తక్కువ ఉన్నప్పుడు మీరు సేవింగ్ చేశారనుకుందాం. సేవింగ్ చేసినప్పుడు దానికి ముందు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మీరు నార్మల్గా చాలా వరకు ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్స్ చాలా దొరుకుతాయి యాప్స్ మనకు. ఇక్కడ యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో మీరు ఏ ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసినా అందులో కాస్ట్ ఆఫ్ డిలే అని ఒక యాప్, ఒకటి క్యాలిక్యులేటర్ ఉంటుంది చూడండి. కాస్ట్ ఆఫ్ డిలే. ఈ కాస్ట్ ఆఫ్ డిలే ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరన్న ఆలస్యం అమృతం విషయానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. అంటే నువ్వు కనుక కాస్ట్ ఆఫ్ డిలే ఆలస్యం చేస్తే అది ఎంత డిలే మీరు కాస్ట్ పే చేయాలో నేను మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి 20 సంవత్సరాల వ్యక్తి ఒక 5,000 రూపాయలు ఎస్ఐపి చేశాడు అనుకుందాం, లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టాడో, ఇంకోటి చేశాడో, సేవింగ్ చేశాడు అనుకుందాం. సేమ్ అదే వ్యక్తి 20 సంవత్సరాల వయసులో కాకుండా 35 సంవత్సరాలు స్టార్ట్ చేశాడు అనుకోండి. 35లో అంటే ఒక 10 years లేట్ చేశాడు. దిస్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ఆఫ్ డిలే. అంటే 20 సంవత్సరాల్లో మీరు 5,000తో చేస్తే 60 వరకల్లా ఎంత కూడబెట్టి సంపాదించగలుగుతారో, మీరు 35లో స్టార్ట్ చేస్తే మీరు 25లో పెట్టిన దానికి 3 times ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 5,000 పెట్టి ఒక ఎస్ఐపినో లేకపోతే మ్యూచువల్ ఫండ్ చేస్తే 60 వచ్చే వరకు ఎంత అవుతుందో అంతే అమౌంట్ చేయాలి. అంటే 35లో స్టార్ట్ చేస్తే కనుక 5,000 బదులు 15,000 చేయాలి. 3 times పెరిగిపోద్ది. నెంబర్ 2, పోనీ 3 times ఎక్స్ట్రా అయినా ఈ మీరు 5,000తో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎంతైతే వర్త్ జనరేట్ అవుద్దో అంత మొత్తం కూడా జనరేట్ కాదు. దో యూ ఇంక్రీజ్ 3 times. అంటే మీరు 5,000 పెట్టి చేస్తే దగ్గర ఒక 15 సంవత్సరాలకి ఒక 30 లక్షలు. అంటే 25 నుంచి దగ్గర మనము 60 సంవత్సరాలకి వెళ్ళాడు అనుకుందాం. అంటే ఎంత 30 సంవత్సరాలు ఉంటుంది. 60 సంవత్సరాలకి ఎంత అయితే జనరేట్ చేస్తాడో, మీరు 35లో స్టార్ట్ చేస్తే 15,000 యాడ్ చేసినా కూడా, అంటే 3 times పెంచుతున్నాం ఇక్కడ, చేసినా కూడా మీరు 25లో స్టార్ట్ చేసినప్పుడు 5,000తో ఎంత జనరేట్ అయిందో మీరు 15,000 చేస్తే అంత జనరేట్ కాదు. ఇది నేను క్యాల్కులేషన్స్ ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది. మీరు ఎనీ ఫైనాన్షియల్ క్యాల్కులేటర్ ఓపెన్ చేసే దానిలో కాస్ట్ ఆఫ్ డిలే ఉంటుంది. ఆ కాస్ట్ ఆఫ్ డిలేలో 25 సంవత్సరాలు అప్పుడు ఎంత స్టార్ట్ చేసామో 35 స్టార్ట్ చేసాము చెక్ చేయండి, యూ విల్ నాట్ రీచ్. అందుకనే చాలా మంది ఏం చెప్తుంటారు, ఈ మన పెద్దవాళ్ళు ఆలస్యం అమృత విషయం చెప్పే ఒక సామెత వెనక మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అరే అబ్బాయి నువ్వు కనుక నీ దగ్గర ఉన్నది తినకపోతే నువ్వు ఆలస్యం చేస్తే ఆ అమృతం కూడా విషం అయిపోద్ది అని అర్థం. అట్లాగే నువ్వు ఎంత సేవ్ చేసినా నీకు టైం అనేది గడిచిపోతున్న కొద్దీ, ఆలస్యం అవుతున్న కొద్దీ నీ యొక్క గోల్ రీచ్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రూల్ 15 చెప్తూ ఉంటాం కదా, నేను నెంబర్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు 15,000 కనుక 15 years పాటు చేస్తే 15% జనరేట్ చేస్తే 1 crore వద్దంటాం. అంటే మీరు 15 years పీరియడ్లో 1 crore అయింది కదా, మీరు హాఫ్ పీరియడ్ తీసుకొని 7.5 yearsకి 50 లక్షలు అనుకుంటున్నారా? కాదు, 30 lakhs అవుతుంది. అంటే పీరియడ్ హాఫ్ అయితే అక్కడ జనరేట్ అయిన మొత్తము సగం కూడా కాదు, ఇంకా సగం తక్కువ అవుతుంది. రైట్? అదే 15 సంవత్సరాల కంటే ఇంకొక 5 years ఎక్స్ట్రా చేయండి. మీరు 1 crore 15 years పట్టింది,
20 ఇయర్స్లో 2.2 crores అవుతుంది. అంటే మోర్ దెన్ డబల్ అయిపోతుందా? అదే 25 ఇయర్స్కి వెళ్ళండి, ఆ 2 కాస్త నియర్ బై 5 crores అవుతుంది. అదే 25 30 చేయండి, 10 crores అవుతుంది. అంటే మనం రూల్ 15 బదులు 15 30 చేస్తే 15,000 15% 30 ఇయర్స్ చేసామంటే 1 crore బదులు 30 crores అవుతుంది. ఈ 10 crores చేయాలంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ 30 ఇయర్స్ ఒక్క 5 ఇయర్స్ డిలే చేశారనుకోండి, 10 crores కాదు కదా, సగం కూడా కాదు అందులో. అంటే ఆలస్యం అమృతం విషయానికి అంత పవర్ఫుల్ ఉంది. నువ్వు ఆలస్యం చేసిన కొద్దీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు మనకు బిర్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, కేకే బిర్లా, డీకే బిర్లా, జీకే బిర్లా, సీకే బిర్లా, చాలా ఉంటాయి. వీళ్ళందరూ ఎందుకు అట్లా ఉంటాయి అనుకున్నారు పేర్లు? లీనియల్ హిస్టరీలో బిర్లాస్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఒక అబ్బాయి కనుక పుడితే ఇమీడియట్లీ ఆ అబ్బాయి పేరు కంపెనీ స్టార్ట్ చేసేస్తారు. వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసి ఆ అబ్బాయి 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆ కంపెనీని అబ్బాయికి అప్పచెప్పేస్తారు. వాడు ఆ కంపెనీని చూసుకుంటాడు. అందుకని బిర్లాస్లో చాలా డీవియేషన్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది కనపడతారు మనకు, ఆ కంపెనీకి ఓనర్ అయిపోతాడు. అయితే మనము మన లైఫ్లో మన పిల్లల్ని ఒక కంపెనీకి ఓనర్గా చేయాలి అంటే ఫస్ట్ మనమే ఓనర్ కాదు కంపెనీకి. పిల్లల్ని ఎట్లా చేస్తాము? మరి మన పిల్లల్ని కోటీశ్వరులు ఎలా చేయగలుగుతాము అనే ఒక ప్రశ్న ఉద్భవమైంది. దానికి ఒక చిన్న సొల్యూషన్ చెప్తాను మీకు. నార్మల్గా మన పెద్దవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఒక 50,000 1,00,000 ఇచ్చి FD చేసుకొని చెప్తూ ఉంటారు. అది చెప్తే మీ పిల్లలు పెరిగిన కొద్దీ ఇవి కూడా పెరిగి మీకు చాలా యూజ్ అవుతాయి అని చెప్తుంటారు కదా. దాన్ని మనం ఇంకొకలాగా చేయొచ్చు. పిల్లలు పుట్టగానే ఫస్ట్ మంత్ ఒక 1,000 రూపీస్ SIP స్టార్ట్ చేయండి. ఫస్ట్ మంతే అదే 1,000 రూపీస్ 25 ఇయర్స్ దాకా మనం కట్టాలి పేరెంట్. 25 ఇయర్స్ తర్వాత అదే 1,000 రూపీస్ పిల్లలకు అప్పచెప్పి మీరు కట్టుకోండి అని చెప్పామనుకోండి, ఆ 1,000 రూపీస్ ఎగ్జాక్ట్లీ 60 ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తే 1000 60 ఇయర్స్ మొత్తం కూడా 1,000 చేసుకుంటూ వెళ్తే 60th ఇయర్లో ఎంత అవుతుంది తెలుసా? దగ్గర మీరు కనీసం ఊహించలేరు, నియర్ బై 80 crores అవుతుంది. అది 1000 రూపాయలు మీరు 60 సంవత్సరాలు కనుక చేసుకుంటూ పోతే, పిల్లలు పుట్టిన మొదటి సంవత్సరం మొదటి నెల నుంచి మీరు 20 సంవత్సరాల దాకా పేరెంట్స్ పే చేసి 25 తర్వాత వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత అదే 1000 రూపాయలని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే దగ్గర 60 సంవత్సరాలు వచ్చేప్పటికీ వాళ్ళు 80 కోట్ల పైన అమౌంట్ తోటి రిటైర్ అయిపోవచ్చు. ఏది 15% వస్తే. అదే ఒక 16.2 16.3 వస్తే ఎంత అవుతుంది తెలుసా? 100 కోట్లు అవుతుంది. ఇప్పుడు మన సెన్సెక్స్ 40 ఇచ్చిన రిటర్న్ ఎంత? మోర్ దెన్ 16.2. ఎగ్జాక్ట్లీ ఆ రిటర్న్ కనుక తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1,000 రూపీస్ ఇన్ 60 years ఈస్ గోయింగ్ టు క్రియేట్ 100 crores. సో 100 కోట్లతోటి మీరు 60 సంవత్సరాలు అప్పుడు ఉండడం అనేది అతిశక్తి కాదు, చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఎంతమంది చేయగలుగుతారు? ఇది ఒక్కరు కూడా చేయరు. దీనికి మన దగ్గర కన్విక్షన్ ఉండాలి, విజన్ ఉండాలి. సో ఆలస్యం అమృతం విషయం కరెక్టే మీరు చెప్పింది, కానీ ఎంతమంది దాన్ని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు నమ్మరు, మీరు క్యాలిక్యులేటర్ చెక్ చేసుకోండి. 1,000 రూపీస్ ఫర్ 60 years ఎట్ ద రేట్ ఆఫ్ 16.2% విల్ గివ్ యూ ఎగ్జాక్ట్లీ 100 crores. మన సెన్సెక్సే ఉంది కదా, సెన్సెక్స్ స్టార్ట్ అయినప్పుడు 100 పాయింట్లు, ఇవాళ 80,000 పాయింట్లు. అంటే 100 రూపాయలు కనుక పెట్టి వదిలేస్తే ఇప్పుడు సెన్సెక్స్తో పాటుగా 80,000 రూపాయలు అయింది. జస్ట్ 100 రూపాయలే ఒకేసారి. అది కూడా ఇది 1000 రూపాయలు కంటిన్యూ చేస్తున్నాం. మీకు దగ్గర 15% వస్తేనే 80 కోట్లు అయిపోతుంది. అదే 16.2 వస్తే 100 కోట్లు అయిపోతుంది. అంటే 100 కోట్లతోటి మీ కొడుకు రిటైర్ అయిపోవచ్చు. దానికి విజన్ ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి కదా. సో అంత ఇది చెప్పడానికి, ఎక్సెల్లో రాయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా 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 కష్టం. అందుకనే మనము ఇప్పుడు రాకేష్ జుంజునవాలా లేకపోతే వారన్ బఫెట్ గురించి మాట్లాడుతుంటాం కదా. ఇన్ని సంవత్సరాలలో మనం చూస్తుంది ఒక వారన్ బఫెటే, ఒక రాకేష్ జుంజునవాలానే. రెండో రాకేష్ జుంజునవాలా ఇప్పటివరకు కనిపించలే మనకు. అలాగే రామ్దేవ్ అగర్వాల్ ఒకడే. సో అట్లాగే మనకు నార్మల్గా ఏదైతే ఈ ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్, యాటిట్యూడ్, విజన్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వెళ్తేనే జరుగుద్ది. అలా కాకుండా కేవలం నెంబర్లు మాట్లాడుకుంటే డెఫినెట్లీ అక్కడే ఉంటాం మనం. అది ఈ 100 కోట్లు అవుతుందా, పెరుగుద్దా, చేస్తుందా, నేను ఇంతే ఉంటా, ఇట్లే చేస్తా అంటే అక్కడే ఉంటాం. ఇదంతా కూడా ఒక విజన్ ఉండాలి. మన పెద్దలు చెప్పిన ఈ సామెత ఏదవుతుందో సూపర్ పవర్ఫుల్ సామెత. అది నువ్వు ఆలస్యం చేయొద్దు, చేస్తే అమృతం కూడా విషయం అయింది. కరెక్ట్గా జరుగుతుంది అది. సో నువ్వు కాస్ట్ ఆఫ్ డిలే చేయొద్దు. నేను చాలామంది చెప్తుంటాను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ, మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు కదా, వై డోంట్ యు స్టార్ట్ టుడే ఇఫ్ నాట్ టుమారో. సో ఆలస్యం చేయొద్దు అంటే మళ్ళీ ఆలోచిస్తారు. ఏం చేస్తారు? ఆలోచన చేస్తా, ఫస్ట్ నేను టెస్ట్ చేస్తా, ఫస్ట్ 2,000 పెట్టి చేస్తా, 3,000 పెట్టి ఇన్వెస్ట్ చేస్తా, 2,000 చేస్తా అంటే నేను చేయొద్దని చెప్తా. 1,000-2,000 తోటి నువ్వు వచ్చి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ని టెస్ట్ చేయడానికి అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ ఇది ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్. ఇది నువ్వు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ 15% పక్కా వస్తాయి. ఇక్కడ సేఫ్టీ ఉంటుందా, గ్యారంటీ ఉంటుందా, ఇవి ఉంటాయా, పోతాయా, కంపెనీలు ఉంటాయని ఆలోచిస్తే అక్కడే ఉంటాం మనం.
చాలా మంది 99% ఇక్కడే ఆలోచించి ఇక్కడే ఉంటారు వాళ్ళు. కనుక ఈ ఆలస్యం చేస్తే నా దగ్గర ఉన్న అమృతం కూడా విషమైపోతుందని అర్థం చేసుకోలేరు. మన దగ్గర ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని మిస్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటున్నానంటే మనకు రియల్ ఎస్టేట్, గోల్డ్, ఎఫ్డీస్, ఇన్సూరెన్స్ పాలసీస్ యొక్క జమానా అయిపోయింది. నెక్స్ట్ అంతా కూడా క్యాపిటల్ మార్కెట్స్, ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ స్టోరీ, జీడిపి, వీటిలో పార్టిసిపేట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్. దీంట్లో మాత్రమే 15% వస్తాయి. అట్లాంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మిస్ అయిపోతున్నారు. రైట్ రైట్. అలా అవ్వకుండా మనం కనుక ప్రాపర్ ప్లాన్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కోటీశ్వర్లుగా రిటైర్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేటివ్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. Read all the related documents and schemes carefully before investing. Namaste.